ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మా అమ్మగారి యొక్క జీవితంలో చేసిన మేలులను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అసలు సాధారణంగా ముందు పిల్లలు కాదు కానీ తల్లిదండ్రులే రక్షింపబడతారు. మరి మా గృహంలో మా ఇంట్లో అయితే మేము రక్షింపబడ్డాము. మా అమ్మగారు లేటుగా రక్షణ పొందుకున్నారండి. దాని వెనకాతల ఒక సేవకుని ప్రార్థన ఉంది. మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఎప్పుడు కూడా మా నాన్నగారితో చెప్పేవారు అనమాట. సూర్యనారాయణ అండి మా నాన్నగారి పేరు. సూర్యనారాయణ, 5 పిల్లలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, చక్కగా యేసుప్రభుని నమ్ముకో, దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తారు, నిజమైన దేవుడు. అంతేకాదు కానీ ఈ లోకంలో జీవించినంతకాలము దేవుడు సహాయం నీకు ఉంటుంది, ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యంలో నీవు ఉంటావని ఆయన ఎప్పుడూ చెప్పేవారు మా నాన్నగారితో. అయితే మా నాన్నగారు అసలు యేసుప్రభు అంటే ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు. మా నాన్నగారే కాదండి, మేము కూడా ఇష్టపడే వాళ్ళం కాదు. మేము ముందు నుంచి కూడా పూజలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళమే. ఏ రోజు ఏ గుడికి వెళ్ళాలో అలాగా వెళ్ళి చిన్నప్పటి నుంచే నాకు భక్తి అనేది బాగా అలవాటు. మా ఇంట్లో మా అమ్మ నాన్నని బట్టి మా ఇంట్లో ఒక పంతులు గారిని పెంచడం జరిగింది. అతనికి ఎవరూ లేరు. ఒక సాధువు గారిని కూడా పెంచారు మా నాన్నగారు. వాళ్ళ ద్వారాగా అనేక భగవద్గీతని, అన్ని పురాణాలు అలాంటివన్నీ చదివించుకొని ఆ భక్తిలో ఉండేవారు. అలా ఉన్న మేము మా కొన్ని పరిస్థితులు బాగోలేక మేము పెద్దవాళ్ళం అయ్యాము. మేము విశాఖపట్నం వచ్చామండి. మా అన్నయ్య, నేను, మా అక్క చెల్లెళ్ళు, అంటే మా రెండో అక్కకి మ్యారేజ్ అయింది వైజాగ్ అబ్బాయితో. అప్పుడు దాని తర్వాత మేమందరం వైజాగ్ రావటం అనేది, ఇక్కడే సెటిల్ అవ్వడం అనేది జరిగిందండి. అప్పుడు మేము మా బావగారు మా కుటుంబంలోకి రావటం, ఆయన క్రిస్టియన్గానే వచ్చారు. మేమైతే మా అక్క అయితే హిందూ, మా బావగారు రక్షింపబడిన వ్యక్తి. ఇలాగ ఇద్దరు కూడా వీళ్ళు చర్చికి వెళ్ళేవారు. మా అక్కగారికి అయితే పిల్లలు పుట్టలేదు చాలా కాలం. పిల్లలు పుట్టకపోయినప్పుడు అందరూ చెప్పారు, నువ్వొక దేవుడిని నమ్ముకుంటున్నావు ఎందుకు, ఇద్దరు కూడా ఒకే దేవుడిని నమ్ముకోండి అని చెప్పినప్పుడు మా అక్క కూడా యేసుప్రభు వారిని నమ్ముకోవడం, విశ్వసించడం, రక్షణ పొందుకోవడం అనేది జరిగినప్పుడు అద్భుత రీతిగా దేవుడు అక్కకి గర్భఫలం అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా ఇంట్లో మొదటి వ్యక్తి మా వందన సిస్టరు, ఆవిడ రక్షణలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా పెద్ద సిస్టర్కి బాగాలేదండి, ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు డాక్టర్స్. ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంది, తను చాలా ఇబ్బంది పడుతుంది. మాదేమో పేదరికం, ఆపరేషన్ చేయించుకోలేని స్థితి. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మా అక్క కూడా రక్షింపబడింది. మా అక్కకు ఆపరేషన్ లేకున్నా దేవుడు స్వస్థపరిచారండి. ఆ విధంగా రెండో అక్క రక్షణలోకి వెళ్ళడానికి రెండో అక్క పెద్దక్క ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను మా పెద్దక్కతో పాటు వెళ్ళి నేను కూడా ప్రభువుని అంగీకరించడం జరిగింది. నా సాక్ష్యం అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ సాక్ష్యం చెప్పాలని నేను ముందుగా చెప్పాలని అనుకుంటున్నాను. మా అమ్మగారు ఎలా రక్షణలోకి వచ్చారనేదే నేను చెప్తాను. ఈ విధంగా జరిగినప్పుడు అప్పటికి ఇంకా రక్షణలోకి రాలేదు. మా అమ్మగారికి రక్తస్రావం జరుగుతూ ఉంది. చాలా డాక్టర్ దగ్గర తిరిగారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా బ్లడ్ అంతా పోతుంది, మందులు ఎన్ని వాడినా తగ్గటం లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పటికి మా అమ్మగారు రక్షణలో లేరు. నేను వైజాగ్లో ఉన్నాను. అయితే వైజాగ్ తీసుకొచ్చి కేజీహెచ్లో టెస్ట్ చేయించినప్పుడు ఆపరేషన్ పడుతుందని హైదరాబాద్ నుంచి ఆ టెస్ట్ రిపోర్ట్లో తెలిసింది. ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. చెప్పినప్పుడు వైజాగ్ అయితే మాకు దూరం అయిపోద్ది. మాది విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామం అయినప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేస్తే కొంచెం దూరం కదా అని విజయనగరం మహారాజా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుదామని మా నాన్నగారు మా అమ్మగారు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చినప్పుడు మేమందరం పిల్లలందరం వైజాగ్లో ఉన్నాము. అమ్మ నాన్నగారు అక్కడ ఉంటున్నారు.
అలా ఉన్నప్పుడు నేనైతే యేసుప్రభు నమ్ముకొని ఎక్కడున్నా సరే మా అమ్మ నాన్న బాగుండాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేసేదాన్ని. అంతేకాదు రక్షింపబడాలని మా ప్రార్థన పిల్లల మీద మేము అందరము కూడా మా అమ్మకి మా నాన్నకి దేవుడి మాటలు చెప్తూ ఉండేవాళ్ళము, ప్రార్థన చేసేవాళ్ళం. అలాగే ఒక సేవకులు అని చెప్పాను కదా, ఆ పాస్టర్ గారు కూడా ఒకరోజు కలిసినప్పుడు మేము రక్షింపబడ్డామని తెలిసి చాలా సంతోషించారు ఆ బ్రదరు. ఎంతగా సంతోషించారంటే, అమ్మ మీ నాన్నగారికి నేను చెప్పిన మాటలు మీ నాన్న వినకపోయినా దేవుడు మీ ద్వారా కార్యం జరిగించారు, మీ కుటుంబంలో మీరైనా రక్షింపబడ్డారంటే ఆ ప్రార్థన నా ప్రార్థన ఉట్టిపోలేదు అనేసి చాలా సంతోషించారండి. నిజమే, మనం ముఖం తెలియని వారి కొరకు మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అనేది ఒట్టుగా పోదు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే కానీ క్రీస్తునందు ప్రయాస అనేది వ్యర్థం అనేది కాదనమాట. ఆయన చేసిన ప్రార్థన పిల్లల మీద మమ్మల్ని రక్షించారు ప్రభువు. ఆ తర్వాత మా అమ్మకి ఈ పరిస్థితి ఎదురైంది, ఆపరేషన్ అన్నప్పుడు నేను ఒక పరిస్థితిలో ఉన్నాను, ఆ టైంకి రాలేని పరిస్థితి. అక్కడి నుంచి మా అమ్మగారికి ఆపరేషన్ అండి మేడం గారు నేను వెళ్ళాలి అన్నప్పుడు ఆ రోజే నేను ఇంటికి వెళ్ళాలని రోజే 4 రకాల వంటలు చేయించి పనులు ఎక్కువ చెప్పి ఇంకా అలాగా లేట్ అయిపోవడం అనేది జరిగిందనమాట. విస్తీర్ణమైన పనుల వల్ల నేను ఆ టైంకి వెళ్ళలేకపోయాను. ఏదైనా 12 గంటలు అయిందండి. 12 అయ్యేసరికి నేను డైరెక్టర్ బస్సు అయితే ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి నేను వైజాగ్ నుంచి తగరపల్స్కో బస్సు ఎక్కి తగరపల్స్లో 12:30 మంచి ఎండగా ఉంది, అది సమ్మర్ టైము. అలా బస్సు ఏది దొరికితే అది వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడి వరకు దొరికితే అక్కడి నుంచే వెళ్ళిపోవాలి, ఎందుకంటే సర్జరీ అవ్వకముందే నేను వెళ్ళాలి కదా, ఇక్కడే ఎంత టైం అయిపోయింది నేను ఏంటి అనేసి అలా తొందరపడుతూ చాలా మనసులో ఆందోళన చెందుతూ టెన్షన్ పడుతూ ఉన్నాను. మా అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి ప్రభువా ఇలాగంటూ, అంటే మనిషిని అక్కడ ఉన్నాను కానీ మనసు అయితే పరిపరి విధాలుగా అమ్మ విషయంలో నేను వెళ్ళాలి అని ఒక తాపత్రయంతో ఉన్నాను. ఉన్నప్పుడు తెల్లని వస్త్రములతో ఒక సేవకులు నా పక్కనే కనిపించారు. నేను బస్సు వైపు ఇలా చూస్తుంటే, అమ్మా నువ్వేటి అంత టెన్షన్గా ఉన్నావు అని పలకరించారు. ఎవరైనా ఇలా చూసినప్పుడు వైట్ బట్టలతో నాకు తెలిసిన పాస్టర్ గారు లాగే కనిపించారు. లాగే అని ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. నేను తెలిసిన పాస్టర్ గారే కదా, అందుకని ప్రైజ్ లేదు పాస్టర్ గారు బాగున్నారా అని చెప్పి పలకరించాను. పలకరిస్తే ఏంటమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనేసి అతనని, నేను ఇంకా నా ప్రాబ్లం నేను చెప్పనే లేదు, నీ ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది, మీ అమ్మగారికి ఏమీ కాదు, మీ అమ్మగారికి అసలు ఆపరేషనే పడదు, నువ్వు అసలు టెన్షన్ పడకమ్మా నిదానంగా ప్రశాంతంగా వెళ్ళని ఆ పాస్టర్ గారు చెప్పారండి నాకు. చెప్పిన తర్వాత అలాగా పాస్టర్ గారు అని మళ్ళీ నేను బస్సు వస్తుందేమని అటువైపు చూసి మళ్ళీ ఇటు చూసినప్పుడు పాస్టర్ గారు లేరు, అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడా లేరు. అది దేవుని దోతే మరి నాకు వచ్చి ముందుగా అమ్మకు ఆపరేషన్ పడదా అనేసి చెప్పడం జరిగిందని నేను ఆ తర్వాత విశ్వసించాను. అప్పటి వరకైతే నాకు అర్థం ఇది ఇప్పుడే కదా పాస్టర్ గారు నాకు కనిపించి చెప్పారు, ఇంతలో ఏమైపోయారు అనుకున్నాను ఆ క్షణాన్ని. కానీ తరువాత నాకు తెలిసింది దేవుని దోతే ఒక సేవకులుగా వచ్చి నా యొక్క ఆందోళనని నా యొక్క భయాన్ని నేను టైంకి వెళ్ళలేకపోయానని ఒక బాధని తొలగించుటకు దేవుడు దోతే ముందుగా నాకు కనిపించి ఈ విషయాన్ని చెప్పిందని నేను తర్వాత గ్రహించానండి. నిజమేనండి, నేను ఎంత ఆతృతతో వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే మా అమ్మకు ఆపరేషన్ అవ్వాలి, నిజంగా దేవాతి దేవునికి కోటాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. డాక్టర్ గారు చెప్పారంట అదే రోజు ఆపరేషన్ అవ్వాల్స్తే మరేమైందో తెలియదు, దేవుడు ఏ అద్భుతం చేశాడో కానీ డాక్టర్ గారు అన్నారు అమ్మా నీకు ఇంకా ఆపరేషను అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారంటండి. ఇంటికి వెళ్ళేప్పటికీ అమ్మకి ఆపరేషన్ లేదు, బాగానే ఉన్నారు. ఏమైందమ్మా సర్జరీ అన్నారు కదా అంటే, లేదమ్మా డాక్టర్ గారు ఆపరేషన్ చేయవసరం లేదన్నారు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించారు ప్రభా అని దేవుని కృతజ్ఞత మేము చెల్లించి మా అమ్మకి చెప్పాం. చూసామ్మా మేమందరం చేసిన ప్రార్థనలు దేవుడు నీ పట్ల ఈ గొప్ప కార్యాన్ని చేశారు, దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలుసు, మరి నువ్వు దేవునిలోకి రాలేకపోతున్నావు ఎందుకు అంటే, నాన్న పూజ చేయమంటారు కదమ్మా, రోజు దీపం పెట్టాలంటారు కదమ్మా అన్నారు. సరే ఏదైనా నీ హృదయాన్ని నువ్వు దీపం పెట్టుకో, ఏదైనా చేసుకో, కానీ నీ హృదయం అనేది యేసుప్రభు వారికి ఇవ్వమ్మా అని చెప్పేసి
చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత మా అమ్మ అప్పటి నుంచి యేసుప్రభు వారిని తలుచుకోవడం మొదలుపెట్టారు. బాప్టిజం అయితే పొందుకోలేదు, కానీ దేవుని తలుస్తూ ఉన్నారు. ఒక రోజున అమ్మకి దేవుడు నిద్రపోతూ ఉండగా దర్శనమిచ్చారటండి. తెల్లని వస్త్రాలతో గొప్ప వెలుగు అనేది ఆమె చూడడం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఇంకా సంపూర్ణమైన స్వస్థత అనమాట మా అమ్మగారికి. ఈ రక్తస్రావం నుంచి విడుదల అనేది కలిగిందండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. అది మా అమ్మ జీవితంలో చేసిన మొదట అద్భుతం అన్నమాట, మొదట మేలు, మెరకల్. తర్వాత రెండోది ఏంటంటే, మా అమ్మగారికి వైజాగ్ తీసుకొచ్చాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారికి చాలా కాలం నుంచి ఎప్పుడు గుండెలో నొప్పమ్మ అని గుండు పట్టుకుంటూ ఉండేవారు. మేము ఇక్కడ కేర్లో చూపించాం, చాలా హాస్పిటల్లో చూపించినప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్స్, మాట్లాడదు. మా అమ్మగారికి ఆ టెస్ట్లు స్కాన్లు అన్నీ జరిగినాక లివర్ పెరిగిందమ్మా అని చెప్పారు. ఈ లివర్ పెరిగింది అనగానే ఇంకా నేను ఒకటే అనుకున్నాను, మందులు కాదు కానీ ఇంకా దేవుడినే ఆశ్రయిద్దాం. గత కాలంలో దేవుడు ఆ పరిస్థితి నుంచి అమ్మని రక్తస్రావం నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు ఈ లివర్ని కూడా బాగు చేయలేడా? చేయగలరు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు అని ఒక విశ్వాసంతో అమ్మతో నేను అన్నాను, అమ్మ ఉపవాసం ఉండి ఒక 7 వారాలు ప్రార్థన చేద్దామంటే, అమ్మ నేను ఉపవాసం ఉండలేను, నాకున్నది షుగరు బీపీ కదా అంటే, సరే అమ్మ నువ్వు ఉండొద్దు, నేను విశ్వసిస్తున్నాను దేవుడు నిన్ను స్వస్థపరుస్తారని. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ వాక్యాన్ని బట్టి నేను విశ్వసించి నా ఆత్మీయ తండ్రి గారిని, మా పాస్టర్ గారిని, మా సంఘాన్ని పిలిపించి మా గృహంకు పిలిపించుకొని ఒక 7 వారాలు కేవలం మా అమ్మ సమస్యను పెట్టే ప్రార్థించారండి దేవునికి. మా సంఘము ఎంతగానో మా అమ్మ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించింది. సంఘము ప్రార్థించగా పేతురు యొక్క సంఖ్యలు విడిపించిన దేవుడు మా అమ్మ విషయంలో ఆ లివర్ పెరిగిపోయిన ఆ లివర్ని అద్భుతంగా 7వ వారం తర్వాత మేము మళ్ళీ వెళ్ళాం, స్కాను టెస్టులు అన్నీ మళ్ళీ చేయించుకోవడానికి. ఎలా ఉంది ఏంటి దేవుడు అద్భుతం చూద్దామని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఏం లేదమ్మా, లివర్ ముందు ఎలాగుండిందో అదే పెరిగిపోయిందని మీకు చెప్పాం కదా, నార్మల్ అయిపోయింది, అసలు మీకు లివర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా బాగుంది, హార్ట్ బాగుంది, లివర్ బాగుంది, అన్నీ బాగున్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం అనేది జరిగిందండి. మరి దేవుడు మా అమ్మగారి జీవితంలో చేసిన ఇది రెండవ మేలు, రెండో అద్భుతం అని చెప్పవచ్చు. దేవుడు ఇంతగా మా అమ్మని ప్రేమించి ఇంతగా ఆశ్చర్య కార్యాలు మా అమ్మ పట్ల చేశారండి. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన మేలు మరవకూడదు. దావీదు గారు అంటున్నారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన మేలులు దేనిని మరవద్దు అంటున్నారు దావీదు గారు. నేను అందుకేనే మీ అందరితో పంచుకోవాలని, దేవుని నామానికి మహిమ కలగాలని కోరుకుంటున్నానండి. ఇది మా ప్రార్థన వల్ల, మా గొప్పతనం వల్ల నేను చెప్పటం లేదు, కానీ దేవుని ఉచితమైన మహాకృపను పెట్టి ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఏమాత్రము విడిచిపెట్టరు, త్రోసివేయరు. ఆయన శరణుజొచ్చిన వారినల్లా ఆయన ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అండి. ఈ విధంగా అమ్మకి స్వస్థత అనేది కలిగింది. మరలా ఇంకో ప్రాబ్లం ఎదురయ్యిందండి. మా అమ్మగారికి కళ్ళు కనిపించట్లేదు సరిగా అంటే ఆపరేషన్ కోసమని మేము వెళ్ళాం. ఒక కన్నుకి పొర తీయాలి, ఆపరేషన్ చేయాలని అన్నారని వెళ్ళప్పుడు అది అయిపోయింది. రెండో కన్ను కూడా ప్రాబ్లం ఉంది, అసలు కళ్ళు ఏమీ సరిగా కనిపించట్లేదమ్మా నాకు అని చెప్పేసి ఆ మొదటి కన్ను ఆపరేషన్ తర్వాతే మా అమ్మ చెప్పారు నాకు, ఏమో కానీ 2 కళ్ళు సరిగా కనిపించట్లేదమ్మా, ఈ ఆపరేషన్ కూడా నాకు బాగా జరిగినట్లేదు అనేసి చెప్పారు. దానికి ఒక కారణం ఉందండి. ఇలా మేము వెళ్ళాము, వాళ్ళు వెంటనే ఆపరేషన్ అనగానే నేను జాయిన్ చేసేయటం, ఒక ప్రార్థన లేకుండా, ప్రార్థనాపూర్వకంగా కాకుండా ఆపరేషన్ అనేది జరిగింది కనుక అది అలా ఫెయిల్యూర్ అయిందండి. అయితే మరి
గ్లౌకోమా అనే ప్రాబ్లం మా అమ్మగారికి వచ్చిందని డాక్టర్ గారు ఆ స్కాన్లు అని చేసి చెప్పారు. ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఈమె కంటి చూపు పోవడానికి అవకాశం ఉంది, ఆ 2 దీపాలు ఆరిపోతాయమ్మా అనేసి నాకు పిలిచి, నువ్వేమవుతావు అంటే, నేను వాళ్ళ పాపనండి, చెప్పండి ఏ సమస్య అయినా, మా అమ్మగారు నా దగ్గరే ఉంటారు అని చెప్పినప్పుడు, మీరు ఆమెకి అందరి పిల్లలు నీ ఒక్కలేనా ఇంకా ఉన్నారా అంటే, ఇంకా ఉన్నారు సార్ అని చెప్పాను. ఒక అన్నయ్య, 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను లాస్ట్ అండి, మొత్తం 5గురు అండి మా అమ్మకి పిల్లలు అంటే. అయితే ఒక పని చేయమ్మా, మీ 5 పిల్లలు 40 ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు సార్ అన్నాను. మీ అమ్మకున్న జబ్బు మీకు రావడానికి అవకాశం ఉంది, మీ అమ్మ కళ్ళు త్వరలో ఆరిపోతాయి, మీ అమ్మ కళ్ళు కనబడవు అని క్లియర్గా డాక్టర్ గారు నా ముఖం మీద చెప్పారు. ఆ దీపాలు 2 ఆరిపోతాయని. ఇదేంటి ప్రభా ఇలా అయింది అనుకొని, ఏదైనా దేవుడికి అసాధ్యమైంది లేదు కదా, ఇన్ని కార్యాలు మా జీవితాల్లో చేశారు కదని మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పి సంఘం అంతటిని పిలిపించుకొని ఇదే విషయాన్ని ప్రేయర్లో పెట్టి దేవుని సన్నిధిలో అందరము మొరపెట్టినప్పుడు దేవుడు మా అమ్మ జీవితంలో అద్భుతం చేశారండి. అద్భుతం అంటే జీవితాంతము కూడా ఆవిడకి ఒక ఐ డ్రాప్స్ వాడాలి. ఆ డాక్టర్ గారు చెప్పారు, ఐ డ్రాప్స్ ఒకటి ఎంత అంటే చిన్నదే ఉంటుంది, 700 రూపాయలు. అది ఎన్ని రోజులు రాదు, వారం రోజులు వస్తుంది 700 రూపాయలు. అలాంటిది లైఫ్ లాంగ్ ఆవిడ వాడాలి. నేను అప్పటికే ఒక సంవత్సరం పాటు వాడాను అనుకుంటా. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ వ్యర్థం, ఇంకా దేవుడి మీద ఆధారపడదామనేసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థనలో పెట్టడం మొదలుపెట్టాను. సంఘంతో చెప్పాను, సేవకులతో చెప్పాను, అమ్మకి చెప్పాను, అమ్మ ఈ వంశపారంపర్యంగా వస్తున్నదంట ఈ వ్యాధి, మీ నాన్నగారికి ఎవరికో ఉందన్నావు కదా, ఇలాంటిది నాకు ఇంక ఉండకూడదు ప్రభా, నువ్వు దేవుడిని అడుగు. అలాగే మేము కూడా మా అమ్మకు వచ్చిన ఈ వ్యాధి మాకు రాకూడదని మేము కూడా దేవుడిని అడుగుతాము అనేసి ఈ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అండి, మరలా మేము ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఆ మేడం చెప్పారు, అసలు ఇంక ఈ ఐ డ్రాప్స్ వాడాల్సిన పని లేదండి, కళ్ళు చాలా బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గానే ఉంది, ఇంక ఈ డ్రాప్స్ అయితే వాడొద్దని చెప్పారండి. అప్పుడే దేవునికి వేలాది వందనాలు యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు తండ్రి, మా అమ్మ కళ్ళను మీరు బాగు చేసినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభా అనేసి నా హృదయంలో చెప్పుకోవడం అనేది జరిగింది. దేవుడు ఇలా అమ్మ విషయంలో అనేక అద్భుతాలు చేశారండి. బీపీ షుగర్ పెరిగిపోయి వామిటింగ్స్, మోషన్స్ అసలు కంట్రోల్ అవ్వక చాలాసార్లు కేజీహెచ్లో జాయిన్ చేయడం అయింది. డాక్టర్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. మరి 2005లో జనవరి 1వ తారీఖు నుంచే కొంచెం బాగాలేదు, ఇంకా 13వ తారీఖున మేము కేజీహెచ్లో జాయిన్ చేసామండి మా అమ్మగారిని. జాయిన్ చేస్తే మొత్తం అన్నీ చేశారు, స్కాన్లు, టెస్టులు, బీపీ షుగర్ ఎంతైనా కంట్రోల్ కావట్లేదు, మోషన్ అయిపోయింది, యూరిన్ అయిపోయింది, చాలా సమస్యలు ఉన్నాయి మా అమ్మగారికి హెల్త్ పరంగా. అన్నీ ఒకేసారి వచ్చినప్పటికీ కూడా దేవుని కృప విడిచిపోలేదండి. మరి అద్భుతంగా అన్నీ కూడా దేవుడు తగ్గించారు. భవానీ వార్డులో జాయిన్ చేస్తారు అని చెప్పారు డాక్టర్ గారు. క్యాజువాలిటీ నుంచి మీ అమ్మగారిని భవానీ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నారు అన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు. భవానీ వార్డుకి వెళ్ళి తిరిగి రావటం అంటే చాలా కష్టం. ఎంతోమంది వెళ్తుంటారు కానీ శవాలుగానే బయటకు వస్తుంటారు. మరి నేను కూడా ఎప్పుడూ ఇంతవరకు భవానీ వార్డుకి వెళ్ళలేదు, నా కుటుంబంలో ఎవరికి అటువంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. మరి ఈ సంవత్సరం ఇలా ఉంది, వెళ్ళవలసి వస్తుంది తండ్రి. ఏదేమైనా ప్రభా నీ కృప మాకు చాలు. ఆ భవానీ వార్డుకి మేము వెళ్ళినప్పుడు ఎక్కడైతే డాక్టర్స్ మంచిగా ట్రీట్ చేస్తారో, ఏ ప్లేస్లో ఏ బెడ్ దొరికితే మంచిదో తండ్రి, ఆ విధంగా నీవు సిద్ధపరచని ముందుగానే నేను క్యాజువాలిటీలోనే ప్రేయర్ చేసుకొని బయలుదేరడం జరిగింది. ఇంకా డాక్టర్ గారు అందరినీ కింద నుంచి మా అమ్మగారిని ఒక్కళ్ళు మాత్రం పైకి తీసుకెళ్ళండి అన్నారు. అంటే నేను అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, మా అమ్మని పట్టుకొని వీల్ చైర్లో పట్టుకొని. ఆయన చూశారు మా పరిస్థితి, చూసి ఈమెను మాత్రం పైకి పంపించండి, మిగతా వాళ్ళు ఇక్కడ ఉంచండి అని చెప్పారు. పైకి వెళ్ళి చూస్తే ఎక్కడ బెడ్ లేవు.
తిరిగి 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 వార్డ్ బాయ్ ఒక మాట చెప్పాడు వచ్చి, అమ్మ ఆ బెడ్ సరిగా లేదు కానీ ఆ మూల ఆ ఒక్క బెడ్డే ఉంది, అది మీకోసమే ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభువా నీవు మా కోసమే ఈ బెడ్ ఉంచావు తండ్రి అనేసి అక్కడే దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అక్కడే మేము ప్రార్థన చేసుకొని జాయిన్ అయిన వెంటనే అన్నీ కూడా ట్రీట్మెంట్ చక్కగా జరిగిందండి. మా అమ్మగారు క్షేమంగా వచ్చారు. మేమున్న దగ్గర అందరూ అన్నారు, మీ అమ్మ రావడం కష్టం, భవానీ వార్డు అంటే కష్టం, నువ్వు ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, ఏదైతే అది అయిందని చెప్పారు. నేనైతే చెప్పాను మా అమ్మ వస్తుంది, మా అమ్మకి ఏం కాదు, దేవుడు గొప్పవాడు, స్వస్థపరుస్తారని. నిజంగా దేవుడు అనేక అద్భుత కార్యాలు మా అమ్మగారి జీవితంలో చేశారండి. దేవుడు చేసిన మేలు పెట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ఛానల్ చూస్తున్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మా ఛానల్లో మేము ఏ వీడియోస్ పెట్టినా, పాటలే కానీ షార్ట్సే కానీ ఏవి పెట్టినా చూసి ఎంతగానో మాకు సహాయం చేస్తున్నందుకు, మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసి ఎంతగానో మాకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని దేవుడు